భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగంలో బలమైన ప్రాథమిక వృద్ధి కారణంగా IREDA ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ షేర్లు దృష్టి సారించబడ్డాయి. అయితే అవి గణనీయమైన ధరల అస్థిరతను కూడా ఎదుర్కొంటున్నాయి. ఇటీవలి నివేదికలు మునుపటి గరిష్టాల నుండి పదునైన దిద్దుబాటును మరియు స్వల్పకాలిక ట్రేడింగ్పై మిశ్రమ విశ్లేషకుల అభిప్రాయాలను హైలైట్ చేస్తున్నాయి. కీలక పనితీరు మరియు ప్రాథమిక అంశాలు. 1. ప్రభుత్వ మద్దతుతో IREDA అనేది నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కింద పనిచేసే నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ PSU. ఇది భారతదేశంలో అతిపెద్ద ప్యూర్ ప్లే గ్రీన్ ఫైనాన్సింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ NBFC-గా పనిచేస్తుంది. 2. బలమైన వృద్ధి. పునరుత్పాదక ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంలో కంపెనీకి బలమైన ట్రాక్ రికార్డు ఉంది మరియు రుణ ఆంక్షలు మరియు చెల్లింపులలో స్థిరంగా బలమైన వృద్ధిని కనబరిచింది. దాని రుణ పుస్తకం బకాయిలు సంవత్సరానికి 28% పెరిగి Q3 FY26 నాటికి దాదాపు ఇండియన్ రూపీ 87,975 కోట్లకు చేరుకున్నాయి. 3. ఆర్థిక ఆరోగ్యం. కంపెనీ సాధారణంగా బలమైన ఆర్థిక ఆరోగ్యాన్ని కొనసాగిస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో నియంత్రణ నిబంధనల కంటే మూలధన సమృద్ధి నిష్పత్తి మరియు ఆస్తి నాణ్యతను మెరుగుపరుస్తుంది. అయితే కొన్ని త్రైమాసికాలు నిరర్థక ఆస్తులు ఎపలు తాత్కాలికంగా పెరిగాయి. మరియు 4. వృద్ధి అవకాశాలు. 2030 నాటికి 500 గిగావాట్లు శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక లక్ష్యం కారణంగా దీర్ఘకాలిక దృక్పథం సానుకూలంగా ఉంది. ఇది ఇరేదకి భారీ ఆర్థిక అవకాశాన్ని సృష్టిస్తుంది. స్టాక్ పనితీరు మరియు విశ్లేషకుల వ్యాఖ్యానం. 1. అస్థిరత. ఈ స్టాక్ చాలా అస్థిరంగా ఉంది. లిస్టింగ్ తర్వాత భారీ ర్యాలీ తర్వాత జూలై 2024లో దాని గరిష్ట స్థాయి ₹310 నుండి 50% కంటే ఎక్కువ గణనీయమైన దిద్దుబాటును చూసింది. 2. మిశ్రమ సాంకేతిక వీక్షణలు. కొంతమంది విశ్లేషకులు లోతైన దిద్దుబాటు తర్వాత నిర్మాణాత్మక తిరోగమనానికి సాంకేతిక ఆధారాలను చూస్తున్నారు. కీలక నిరోధక స్థాయిలను ఉల్లంఘించినట్లయితే తిరిగి పుంజుకునే అవకాశాన్ని సూచిస్తున్నారు. మరికొందరు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ఖచ్చితమైన ధర స్థిరత్వం ఏర్పడే వరకు దిగువ తగ్గింపును నివారించాలని సిఫార్సు చేస్తున్నారు. 1. వాల్యుయేషన్ ఆందోళనలు. ఫండమెంటల్స్ బలంగా ఉన్నప్పటికీ కొంతమంది మార్కెట్ పరిశీలకులు ర్యాలీ తర్వాత అధిక వాల్యుయేషన్లు ఆందోళన కలిగిస్తున్నాయని, దీని వలన ధరను సహచరుల వాల్యుయేషన్లకు REC మరియు PFC వంటివి దగ్గరగా తీసుకురావడానికి మార్కెట్ దిద్దుబాటుకు దారితీసిందని గుర్తించారు. 2. ఇటీవలి ట్రేడింగ్. 2026 ప్రారంభం నాటికి స్టాక్ కొంత ఇటీవలి కదలికను చూపించింది. ఇంట్రాడే ధర మార్పులు మరియు సాంకేతిక విశ్లేషణ కొన్ని ధరల కంటే కొత్త బుల్లిష్ రన్కు సంభావ్య ట్రిగ్గర్లను సూచిస్తున్నాయి. కీలక ప్రమాదాలు. 1. రంగాల కేంద్రీకరణ. IREDA పూర్తిగా పునరుత్పాదక ఇంధన రంగంపై ఆధారపడి ఉంటుంది. ఇది మరింత వైవిధ్యభరితమైన సహచరుల మాదిరిగా కాకుండా నిర్దిష్ట విధానం మరియు నియంత్రణ ప్రమాదాలకు గురవుతుంది. 2. పోటీ. గ్రీన్ ఫైనాన్సింగ్ రంగంలో ఇతర ఎఫ్లు మరియు బ్యాంకుల నుండి గణనీయమైన పోటీ ఉంది. మరియు 3. వడ్డీ రేట్లు. ఒక నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థగా దాని పనితీరు వడ్డీ రేటు హెచ్చుతగ్గులు మరియు రుణం తీసుకునే ఖర్చుకు సున్నితంగా ఉంటుంది. డిస్క్లైమర్: ఈ సమాచారం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే మరియు పెట్టుబడి సలహాగా భావించకూడదు. పెట్టుబడిదారులు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుని సంప్రదించమని ప్రోత్సహించబడ్డారు. ది ఎకనామిక్ టైమ్స్ లేదా మనీ కంట్రోల్ వంటి ఆర్థిక వార్తల వెబ్సైట్లలో తాజా షేర్ ధర మరియు వివరణాత్మక ఆర్థిక డేటాను కనుగొనవచ్చు. AI ప్రతిస్పందనలలో తప్పులు ఉండవచ్చు. ఆర్థిక సలహా కోసం ఒక ప్రొఫెషనల్ని సంప్రదించండి.